దగ్గర కూడా ఇటు ఒక బిల్డింగ్ లో మంటలు వచ్చినప్పుడు అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా పొగ వల్లనే అన్కాన్షియస్ స్పృహ కోల్పోయి వాళ్ళందరూ చనిపోవడం మనం గతంలో చూసాం. ఇటు వికారాబాద్లో కూడా ఇలాంటి ఒక టిప్పర్ లారీ ఘటననే మనం గతంలో కూడా చూసాం. టిప్పర్ లారీ అలాగే ఒక ఆర్టీసీ బస్సు రెండు ఎదురుగా ఢీకొన్నప్పుడు ఆ టిప్పర్ లారీలోని కంకర్ అంతా కూడా ఆ బస్సులో నిండిపోవడం వల్ల కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. సో మొత్తానికైతే ఇప్పుడు కూడా టిప్పర్ లారీయే దీంట్లో ప్రధాన కారణం అని చెప్పుకొస్తున్నారు. అలాగే ఇటు హై స్పీడ్లో ప్రైవేట్ ట్రావెల్స్, ఇటు హరికృష్ణ ట్రావెల్స్కి సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్, ఆ బస్ ముఖ్య కారణం. అలాగే దాంతోపాటు టిప్పర్ లారీ కూడా తప్పిదం ఉందంటూ ఇటు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా ప్రాథమిక విచారణలో ఇదే అంశాలని ఇదే విషయాలని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్లో రోడ్డు ఇలా వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా లెఫ్ట్కి టర్న్ అవుతుంది. అక్కడ ఫైర్ ఇంజన్ మనం చూస్తున్నాం. ఆ విజువల్స్లో ఫైర్ ఇంజన్ ఉంది. అక్కడ కొంతమంది వ్యక్తులు ఆగిపోయి ఉన్నారు. అక్కడికి పోలీసులు ఆపేశారు. ఆ టర్నింగ్ తర్వాతే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ టర్నింగ్ మీద హై స్పీడ్స్ మెయింటైన్ చేశాడు ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు డ్రైవర్. ఆ హై స్పీడ్సే ముఖ్య కారణమైందా? మొత్తానికైతే సామాన్య ప్రజలు, సాధారణ ప్రజలు ఎవరైతే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళాలని ఇటు ఆ బస్సు డ్రైవర్ సురక్షితంగా వాళ్ళ గ్రామాల్లో దింపుతారు అన్న ఉద్దేశంతో ఆ బస్సులో హాయిగా నిద్రపోతున్న సమయంలో ఆ నిద్రలోనే తిరిగి రాని లోకాలకి ఆ 20 మంది వెళ్ళిపోయారు. ఇంకా ఆ మరణించే వ్యక్తుల నంబర్ కూడా పెరుగుతూ వస్తుందంటూ ఇటు అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఇంకొక 20 మందిని ఇటు మార్కాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్కి వాళ్ళందరినీ కూడా చేరవేసినట్టు తెలుస్తుంది. కానీ బస్సు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ దాకా కూడా ఇటు పోలీసు, అంబులెన్స్, సేఫ్టీ, సెక్యూరిటీ, ఫైర్ ఇంజిన్ కానీ వీళ్ళందరూ కూడా చేరుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టినట్టు తెలుస్తుంది. ఒక 30 నిమిషాలు టైం పట్టినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక భయానకమైన దుర్ఘటన అని చెప్పొచ్చు. ఒక డేంజరస్ ట్రాజడీ అని చెప్పొచ్చు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఈ మధ్య కాలంలో ఎక్కాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎక్కువ శాతం మనందరికీ తెలుసు, ఇటు ఆంధ్రాలో ఎక్కువ శాతం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెసే ఎక్కువ శాతం నడుస్తుంటాయి. ఇటు తెలంగాణలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వాటి సంఖ్య కొంత తక్కువనే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆర్టీసీ ప్రధానంగా కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు తెలంగాణలో. కానీ ఆంధ్ర మనం చూస్తే కనుక ఆంధ్రాకి కంటిన్యూస్గా ఆంధ్రాలోని ఏ జిల్లాకైనా ఏ ఊరికైనా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సే ప్రధానంగా ఎక్కువ నంబర్స్లో ఉండడం. ఆ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సెస్ అన్నీ కూడా వీళ్ళందరూ కూడా సేఫ్టీ రూల్స్, నామ్స్, రెగ్యులేషన్స్ వీటన్నిటిని కూడా తుంగలో తొక్కి ఆర్టీఓ అధికారులకి డబ్బులు జల్లి ప్రజల ప్రాణాలతోనూ చెలగాటలాడుతున్నారు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. గతంలో కర్నూలు ఇన్సిడెంట్ని మర్చిపోక ముందే మరొక ఇన్సిడెంట్, మార్కాపురం ఇన్సిడెంట్ అంటూ మొత్తానికైతే నిద్ర లేని రాత్రులు గడపాలి. ఇప్పుడు ఆ 20 మందికి సంబంధించిన ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతమంది దాంట్లో ఇంట్లో ఉన్న పెద్దలు ఉండొచ్చు, ఎంతమంది పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? మొత్తానికైతే ఇప్పుడు మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే మార్కాపురంలో ఉన్న పలు హాస్పిటల్స్ దగ్గర కూడా ప్రస్తుతానికి ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్స్కి సంబంధించిన రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇటు హాస్పిటల్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నారు. మనం హరికృష్ణ ట్రావెల్స్కి సంబంధించిన మరొక బస్సుని చూస్తున్నాం. ఇలాంటి ఒక బస్సే మనం లెఫ్ట్ సైడ్ విజువల్లో చూస్తున్న ఇలాంటి బస్సే ఇప్పుడు రైట్ సైడ్లో దగ్ధమైపోయి ఉంది. ఇదే బస్సు ఇది గతంలో దానికి సంబంధించిన విజువల్స్. ఈ బస్సే అలా దగ్ధమైపోయింది. మొత్తానికైతే హరికృష్ణకు సంబంధించిన ఈ ట్రావెల్స్ బస్సు వల్ల ఇవాళ 20 మంది వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. వాళ్ళ ఫ్యామిలీలని అనాథాలను చేశారు. ఎంతమంది ఇంటి పెద్దలు ఉండొచ్చు, దీంట్లో ఎంతమంది పిల్లలు ఉండొచ్చు, ఎంతోమంది భవిష్యత్తును ఆలోచించుకొని మొత్తానికైతే వాళ్ళ ఊళ్ళకి బయలుదేరి వెళ్తున్న వ్యక్తులు, ఇటు నెల్లూరుకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పొచ్చు. నెల్లూరు, మార్కాపురం, కనిగిరి అలాగే పామరుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు ఇటు మృతులని. ఈ మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు ఇటు పోలీసు అధికారులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం దానికి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. ఒక్కసారి చూడండి. అసలు ఆ టిప్పర్ లారీ, ఆ బస్సు రెండు ఎంతగా కాలిపోతున్నాయో, ఎంతగా మంటలు ఎగసి పడుతున్నాయో. మొదటగా ఇటు ఆ టిప్పర్ లారీకి సంబంధించిన ఆ ట్యాంకర్ పేలిపోయింది.
ఆ డీజిల్ ట్యాంక్ పేలిపోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇటు బస్సుకి సంబంధించిన డీజిల్ ట్యాంక్ కూడా మొత్తానికైతే మంటలు అంటుకోవడంతో ఆ మంటలు ఎంతగా ఎగిసిపడుతున్నాయో, ఎంత హైట్తో ఎంత వేగంగా ఎగిసిపడుతున్నాయో చూడొచ్చు మనం విజువల్స్ని. సో ఏ క్షణమైనా అంటే ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా వాళ్ళ ప్రాణాలని పాపం వాళ్ళ నిద్రలో ఉన్న సమయంలో ఉదయం 5 నుంచి 5:30